తెలంగాణ కాంగ్రెస్లో బయటకు కనిపిస్తున్న రాజకీయాల కంటే లోపల నడుస్తున్న సైలెంట్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయా? సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం దూసుకెళ్తున్న మరోవైపు సీనియర్ నేతలు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా తమ రాజకీయ బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారా? ఎవరికి వాళ్లే జిల్లాల వారీగా బలం పెంచుకోవాలనే స్కెచ్ వేశారా? బయటకు అందరం ఒక్కటే అనుకుంటూనే లోపల ఎవరి ప్లాన్స్ వాళ్ళు అమలు చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ సీనియర్లపైన గాంధీ భవన్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీలో అంతా సైలెంట్ గానే కనిపిస్తున్న లోపల మాత్రం భవిష్యత్తు రాజకీయాల కోసం ఆసక్తికరమైన వ్యూహాలు నడుస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల వారీగా పట్టును బలోపేతం చేసుకోవడం, ఢిల్లీ హైకమాండ్ కు దగ్గర కావడం, క్యాడర్ పై పట్టు పెంచుకోవడం, ఇలా సీనియర్ నేతలు ఇప్పటి నుంచే తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం బయటగా ఎలాంటి విభేదాలు కనిపించకపోయినా లోపల మాత్రం సైలెంట్ పొలిటికల్ గేమ్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడైనా కీలక పదవుల చర్చ వస్తే తమ పేరు ముందుండేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. కనిపించే రాజకీయం ఒక్కటి, కనిపించని రాజకీయం మరొకటి. కానీ కనిపించే రాజకీయం కంటే కనిపించని రాజకీయమే నిర్ణయాలను మారుస్తుంది. అలాంటి రాజకీయ గేమ్ని కాంగ్రెస్ నేతలు ఆడుతున్నారట. పైకి తామంతా ఒక్కటని చెప్పుకుంటూనే లోపల మాత్రం రాజకీయ చదరంగం ఆడుతున్నారట. ఎవరి ప్లాన్లు, ఎవరి స్కెచ్లు వాళ్ళు వేస్తూనే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ అడుగులు సైలెంట్ గా వేస్తున్నారట. ముందు ఎంట గెలిచి రచ్చ గెలవాలనే ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయడానికి హస్తనేతలు సిద్ధమైపోతున్నారట. కొంతమంది సీనియర్ నేతలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల కంటే ముందుగా తమ జిల్లాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, క్యాడర్ బలోపేతం, అనుచరులకు అవకాశాలు, ఇలా ప్రతి విషయంలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. రేపటి రాజకీయాల్లో బలం అంటే క్యాడర్, క్యాడర్ అంటే జిల్లా అనే ఫార్ములాతో ముందుకు వెళుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు స్థానికంగా జిల్లాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు సీనియర్ నేతలు ఢిల్లీ హైకమాండ్తో నేరుగా టచ్లోకి వెళ్లి తమ పరపతిని పెంచుకుంటూ రాజకీయ ప్రాధాన్యతను కొనసాగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటే భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని లెక్కలేసుకుంటున్నారట. చాప కింద నీరులాగా ఒకరికి తెలియకుండా మరొకరు ఢిల్లీ నాయకత్వానికి దగ్గర కావాలని ఉబలాట పడుతున్నారట. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పార్టీ పెద్దల వద్ద తమ పేరు వినపడే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి నాయకత్వం వెనుక ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పలేం కదా అంటూ సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఒకవేళ ఢిల్లీ పెద్దలు కీలక పదవుల అంశంలో చర్చలు ఇప్పుడు కాకున్నా సమయం వచ్చినప్పుడు తెర మీదకు తీసుకొస్తే తమ బలం నిరూపించుకోవడానికి ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నారట. ముఖ్యంగా సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బయటకు ప్రశాంతంగానే ఉంటూ లోపల జిల్లాలో సామాజిక వర్గాల్లో ప్రభావం, ఢిల్లీ హైకమాండ్తో సంబంధాలు బలపరుచుకుంటే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. పదవులు ఇప్పుడున్నాయి, రానున్న రోజుల్లో ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటే ఏదో ఒక రోజు మంచి పొజిషన్ కు వస్తామని అనుచరుల వద్ద చెవులు కొరుగుతున్నారట. బయట ప్రశాంతం, లోపల లెక్కలు వేసుకుంటూ సీనియర్లు సైలెంట్ గా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో బయటగా ఎలాంటి విభేదాలు కనిపించకపోయినా లోపల మాత్రం భవిష్యత్తు రాజకీయ సమీకరణాల కోసం సైలెంట్ గేమ్ మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరి సైలెంట్ పొలిటికల్ గేమ్ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. మరి భవిష్యత్తు రాజకీయాల్లో హస్తం పార్టీలో కొత్త సైలెంట్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, అవకాశం కోసం అడుగులు వేస్తున్న నాయకులు ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.